హలో గైస్, నేను మీ మిస్టర్ క్రేజీ థింకర్. వెల్కమ్ బ్యాక్ టు నాగాదు మన ఛానల్. సో గైస్, ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే చిన్న పొరలతో ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నా. దేని మీద అంటే చూడండి గైస్, కింద ఐస్ గడ్డ ఉందన్నమాట. సో మనలో అయితే ఒక్కొక్కరు, నీ పేరేంది? నీ పేరు? నీ పేరు? వీళ్ళు ముగ్గురు ఉన్నారు మన దగ్గర. సో ఈ ఐస్ గడ్డ మీద ఎవరు ఎక్కువ సేపు నుంచుంటారో వాళ్ళకి వచ్చేసి గివ్ అవే ఉంది. ఎంత అనుకున్నారు? 1,00,000 కాదు, 10 రూపీస్. నేను హర్ట్ అయ్యాను. ఇంకో 24. ఓకేనా? రెడీయా? సో గైస్, మనమైతే ఈ వీడియోలో ఇలాంటి ఛాలెంజ్ కాకుండా మళ్ళీ దీని మీద మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటనేది మీకు సస్పెన్స్ ఉంచి లాస్ట్కి చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఈ ఛాలెంజ్ రెడీ చేసామా? ఓకేనా గైస్, లెట్స్ గో స్టార్ట్ గేమ్. సో ఇప్పుడు ఒక్కొక్కరికి అయితే మనం కొంత టైం లిమిట్ పెడదాం. ఆ టైం లిమిట్ కల్లా ఎవరైతే ఎక్కువసేపు దీని ఉంటారో వాళ్ళకి వచ్చేసి 10 రూపీస్. చిన్నది కాకపోతే 10 రూపీస్. సో మీకు అందరికి ఓకేనా? ఇప్పుడైతే మనం టైం లిమిట్ అయితే పెడుతున్నాం. టైం లిమిట్ ఇద్దాం అనమాట. ఎవరైతే ఎక్కువసేపు నుంచుంటారో వాళ్ళకి విన్నర్కి 10 రూపీస్ అన్నమాట. సో ఇది ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ దీనికి మించి ఉంటుంది మనకి. సో టైం లిమిట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ నువ్వా? నీ పేరేంది? వశీకర్ అనే వ్యక్తి ఫస్ట్ వేస్తుండు మనకు. సో ఈ ఐస్ గడ్డ మీద నించోనమాట. ఓ గాయ్స్, సో నేను టైం లిమిట్ అయితే పెడుతున్నా. టైం లిమిట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎక్కువ సోది కొట్టి మీకు బోర్ కొట్టలేను. ఓకే, 1 2 3 స్టార్ట్. కమాన్, కాలు లేకపోద్దు. ఎవరు ఎక్కువ సేపు ఉంటారో వాళ్ళే విన్నర్ అనమాట. సో 6 minutes, 6 seconds, 8 seconds. ఏమనిపించలేదా? అసలు చల్లగా అనిపించలేదా? అసలు అనిపించలేదా? ఇంక ఎక్కువ అంటే ఇది ఎక్కువ సేపు నుంచుంటారు అనుకున్నా చేసి. సో ఇది ఎక్కువ సేపు నుంచుంటారు అనుకుంటా. 33 minutes అయింది. సారీ, సెకండ్స్ అయినాయి. ఏమి అనిపించలేదా? చల్లగా లేదా? కొంచెమా? చాలా గట్టి బాడీ అట్లయితే. సో 43 seconds. నిజంగా ఏమో అనిపించలే కదా? కొంచెం అవుతుందా? కొంచెం దూరం తీసుకోవాలి. కూల్ ఎట్లయితుంది దూరం? ఇక్కడ నుంచి కూల్ అవుతుందా? ఇక్కడ నుంచి కూల్ అవుతుందా? ఇక్కడ వరకు వచ్చిందా? కూలింగ్ అంటే ఇక్కడ దాకా వచ్చిందంట ఆయనకి. ఇప్పుడు ఎక్కిందా పైకి? కొంచెం ఇప్పుడు ఎక్కిందా? ఇక్కడ దాకా వచ్చిందా? ఈ పైకి రాలే ఇంకా? ఏంటి ఈ పైకి వచ్చిందా? ఇక్కడ దాకా వచ్చిందా? 1 minute అయింది. 1 minute 24 seconds అయింది. కూలింగ్ అయితే ఏడు దాకా వచ్చింది. కూలింగ్ ఎప్పుడు ఏడు దాకా వచ్చింది? కూలింగ్ కిందికి వస్తుందా? గ్యాస్ కూలింగ్ పోతుందంట. 140 seconds అయింది. అనిపిస్తుందా ఎక్కడ దాకా వచ్చింది? మళ్ళీ గైస్, మనది అయితే అత్తలు ఓడిపోయింది మొత్తము. సారీ, 4 minutes 30 seconds దాకా ఆగిండు. నేనైతే ఇప్పుడు ఇద్దరిని ఒకటేసారి నుంచి పెడుతున్నా, ఎందుకంటే ఒక్కొక్కరికి అయితే టైం ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇద్దరిని ఒకటేసారి పెడుతున్నా. మనోడు అయితే 4 minutes 30 seconds దాకా ఆగిండు. అది మీకు చూపించలేదు, సారీ. ఇప్పుడు ఇద్దరికైతే పెడుతున్నా. వీళ్ళు ఎంతసేపులో ఎవరెవరు డ్రాప్ అయిపోతే చూద్దాం గైస్. మనం అయితే టైం అయితే రెడీయా? మీరు? నీ పేరేంది? నీ పేరు? ఇద్దరు చరణ్ చేతన్ ఉన్నారు. చలో టైం స్టార్ట్ చేస్తున్నా. 1 2 మట్టి అయితే బాగా రాసుకుంటారు పూర్వకి, చల్లి ఎక్కువ రాకూడదు అని చెప్పేసి. 1 2 3 స్టార్ట్. మంచిగా నించో. ఇద్దరు దోస్తులాగా నించోని ఒక మీద చేసుకుని ఒక నించోని. టైం వచ్చేసి ఆయన ఎంతసేపు నుంచి తెలుసు కదా? ఎంతసేపు నుంచి 4 minutes. మావయ్య 4 minutes. పడద్దు, పడితే అవుట్ ఇస్తా.
5 minutes అయింది 36 సెకండ్స్ అయినాయి ఇప్పటికి ఆ ఊ అని చూడించారు పోరలు మంచిగా అనిపిస్తుందా ఎట్లా అనిపిస్తుంది అరే ఒంగు ఎందుకు పంపుతారు కాలు రాసుకుంటారు చలి కైతారికి కాలు రాసుకుంటారు ఆడ గెలిచిండు ఆయనకి ఈయనకి ఎండకు పెట్టిరా ఈయనకి వెంటకు పెట్టిరు మళ్ళీ ఫస్ట్ వచ్చిడు మళ్ళీ ఫస్ట్ వచ్చి దాదా కాలు పోయినాయి నాకు ఇట్లా ఇట్లా నార్మల్ ఇట్లా కట్ట మీద 4:30కి అయిండు వీడియో కూడా 4:30కి ఆపేస్తా ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు పిలిచినా కూడా మళ్ళీ దాంట్లో మళ్ళీ నేను కాంపిటీషన్ పెట్టుకోవాలి ఎవరికి వీళ్ళిద్దరికి మళ్ళీ టై అవుతుంది సో మళ్ళీ ముగ్గురు ఒకటేసారి నుంచి పెడతా అప్పుడు ఎవరికి డ్రాప్ అవుతారు 480 కథం డ్రాప్ స్టార్ట్ చేసినాం వీళ్ళు ముగ్గురు కొట్టుకురు కాసేపు మళ్ళీ స్టార్ట్ టైం లిమిట్ కూడా స్టార్ట్ అయిపోయింది guys. సింపిరి చుట్టూ దాన్ని సెవలి ఇద్దరు పక్కన టైం ఇస్తా మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇస్తా మళ్ళీ ఒక ఛాన్స్ వీళ్ళకి ముగ్గురు 30 రూపాయలు అగో లేపించు ఎవరు నొక్కిరు మీ దాంట్లో ఎవరు విన్నర్ గాయస్ మన విన్నర్ కదా 10 రూపీస్ మనం చెప్తాం కాబట్టి నవ్వు కూడా ఇది సో గాయస్ చలో ఇలా ఓడి పనులకి 5 రూపీస్ కథం తీసుకో ఏమైనా తినుకోరి ఓకేనా ఇలా గేమ్ అయితే అయిపోయింది ఇప్పుడు మెయిన్ టార్గెట్ మన ఎక్స్పెరిమెంట్ అది ఏంటంటే సోడియం మెటల్ కదా లాస్ట్ వీడియో కూడా మనం సోడియం మెటల్ మీద చేసినాం ఇప్పుడు వచ్చేసి సోడియం మెటల్ ఈ ఐస్ గడ్డ మీద పెడితే దీని రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ ఐస్ గడ్డ బ్రేక్ అవుతుందా లేదా చూసాం guys. మనం దీంట్లో సోడియం మెటల్ అయితే వేస్తున్నాం ఈ ఐస్ గడ్డ మీద సోడియం మెటల్ వేస్తే దీని రియాక్షన్ ఎలా ఉంటుందో చూసాం గాయస్ మనం అయితే ఇగో చూడండి ఇంత లోతుంది ఇంత లోతు పక్క పెట్టి క్రేజీగా దీని కిందనే పెడతాయి ఇప్పుడు సోడియం మెటల్ అయితే సో దాని రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం గాయస్ రెడీ గాయస్ సోడియం మెటల్ గైస్ ఇది ఐస్ కింద సోడియం మెటల్ ఉంచితే దీని రియాక్షన్ చూడండి ఎలా వస్తుందో అయ్యప్ప స్వామి జ్యోతి లాగా వస్తుంది అన్నమాట ఇది సో గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గైస్ ఇదైతే ఫెయిల్ అవుతుంది అది సైడ్కి వచ్చేసింది అంటే ఐస్ గడ్డ ఎక్కువ బరువు ఉండడం వల్ల అది సరిగ్గా పేరడం లేదు సో మనం ఇంకొకటి జుగాడు చేయాలి కానీ పక్కా పేరాలి లేదంటే గైస్ చూడండి ఒకసారి ఇగో మొత్తం హోల్ అయిపోయింది ఇట్లా హోల్ ఉంటుంది మొత్తం అయితే సోడియం మెటల్ మొత్తం కిందనే ఉంది దీని వెయిట్కి అది కాలేకపోయింది సో మన దగ్గర ప్రజెంట్ అయితే ఇది ఒకటే ఉంది మొత్తం అయిపోయింది ఈ ఒక్క దాంట్లో ఇది పేదా లేదా ట్రై చేద్దాం అయ్యో మన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ 1 2 3 4 ముక్కలు సో గాయస్ మన ఎక్స్పెరిమెంట్ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ మన సోడియం మెటల్ అయితే ఈ ఐస్ని బ్రేక్ చేసేసింది గాయస్ వీళ్ళంతా మన టీమ్మేట్ అనమాట అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా గాయస్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి